గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ప్రతి రోజులానే ఈ రోజు కూడా ఒక కొత్త రెసిపీని పరిచయం చేయడానికి మన షెఫ్స్ సిద్ధంగా ఉన్నారండి. అఫ్ కోర్స్ దాన్ని ఫాలో అయిపోయి ప్రిపేర్ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సూపర్ గా ఉన్నారు. అయితే సో ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో మీరు పరిచయం చేయబోయే ఆ రెసిపీ అంటే రెగ్యులర్ గా మనకి వీకెండ్ వచ్చిన వెంటనే చికెన్ కర్రీ వండుకుంటూనే ఉంటాం. స్పెషల్ అకేషన్స్ ఏదైనా ఉన్నా గానీ వండుకుంటాం. కేరళ స్టైల్లో వండుకుంటాం, లేదంటే లైక్ మన ఇండియన్ స్టైల్లో, లేదా సౌత్ ఇండియన్ స్టైల్లో, లేదా హైదరాబాదీ స్టైల్లో. ఇదంతా రొటీన్ అయిపోయింది. చాలా స్టైల్స్ చెప్పేశారు. సో ఈ స్టైల్స్ కూడా రొటీన్ అయిపోయాయంటే ఇంకా ఓకే లెట్స్ సీ. ఇవాళ మనం చేస్తున్నాం ఏంటంటే ఆఫ్రికన్ చికెన్ కర్రీ. ఓకే, ఏకంగా తీసుకెళ్లి ఆఫ్రికా వరకు చేర్చారు. అయితే ఇప్పుడు సో ఆఫ్రికన్ చికెన్ కర్రీ స్టైలింగ్ అంటే ఆ రెసిపీ పేరేంటి? ఆఫ్రికన్ చికెన్ కర్రీ. అంతేనా? దానికి రకరకాల పేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పేర్లు. మన ఆడియన్స్ అర్థం కాదు కదా, ఎందుకు మన నోరు తిరగదు, మనం ఎప్పుడు ట్రై చేయకూడదు అనమాట. సో సింపుల్ గా మనం ఇవాళ మన రెసిపీ ఆఫ్రికన్ చికెన్ కర్రీ. మరి ఆఫ్రికన్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆఫ్రికన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, మష్రూమ్ ముక్కలు, చెర్రీ టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, నూనె. ఆఫ్రికన్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేద్దాము. అండ్ ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకే. సో ఈ ఆఫ్రికన్ చికెన్ కర్రీ స్పెషాలిటీ ఏంటి? మనకి ఆఫ్రికన్ ఇప్పుడు మన చికెన్ కర్రీస్ లో చూసుకున్నట్టయితే మనం జనరల్ గా టమాటో యూజ్ చేస్తాము, లేదంటే గోంగూర లేదా కొత్తిమీర, కరివేపాకు ఇటువంటి చేసుకుంటూ ఉంటాం. వీళ్ళు ఇంకా క్రేజీగా ఏం చేస్తారంటే మష్రూమ్స్ తీసుకొచ్చి యాడ్ చేసుకుంటారు. ఇది చాలా క్రేజీ అయిపోలే. ఓకే, సో ఆఫ్రికన్ పీపుల్ ఆర్ సో క్రేజీ అన్నమాట. సో మష్రూమ్స్ కూడా యాడ్ ఆన్ చేస్తున్నారు. సో మష్రూమ్స్ యాడ్ చేశాక టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అవుతుందో తెలియాలి అంటే మనం క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి. అండ్ జనరల్ గా మనకి ఎలా అంటే మనకి ఆల్మోస్ట్ ఆఫ్రికా రీజన్స్ మొత్తం ఎక్కువగా ఫారెస్ట్ తో నిండి ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే దుంపలు కానీ దుంపలు, పొటాటోస్ ఎక్కువగా స్వీట్ పొటాటో చెడు పడుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర రెగ్యులర్ పెద్ద టమాటా పండుగ అనమాట ఫారెస్ట్ లో. సో వాళ్ళ దగ్గర చిన్న టమాటోస్ దొరుకుతాయి అనమాట, చెర్రీ టమాటోస్ అంటారు. ఓకే, ఇంకా మీరు కట్ చేయకుండా చూపించుంటే ఇంకా బాగుండేది. సూపర్ గా ఉన్నాయి కదా. యాక్చువల్ గా ఇది ఇంతే ఉండుంటుంది, ఇంతే కదా, చెర్రీ సైజ్. సో చెర్రీ టొమాటోస్ అంట. ఓకే, టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? చాలా పుల్లగా ఉంటుంది. చాలా పుల్లగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చిన్న టమాటో యాడ్ చేసుకున్నా, ఒక పెద్ద టమాటో యాడ్ చేసుకున్నా సేమ్ పులుపు వస్తుంది. వెల్, సో ఫస్ట్ మనం దీనికి ఆనియన్స్ కూడా వీళ్ళు బేబీ ఆనియన్స్ షాలట్స్ యూజ్ చేస్తారు. ఓకే, సో షాలట్స్ హాఫ్ చేసుకున్నాను నేను. ఓకే, ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వెంటనే మేము ఏం చేస్తామంటే మన చికెన్ యాడ్ చేసుకుంటాం ఇమీడియట్ గా. సో మనం చాలా బిగినింగ్ అంటే యూజువల్ గా మనం మసాలా ప్రిపేర్ చేయడం జరుగుతుంది, దెన్ మనం చికెన్ యాడ్ చేస్తాం కదా. కాకపోతే ఇప్పుడు బిగినింగ్ లోనే చికెన్ యాడ్ చేసేసాము అంటే జనరల్ ఏంటంటే వీళ్ళ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ బేసిక్. చెప్పాను కదా ఫారెస్ట్ రీజన్స్ లో ఉంటారు. సో ఫారెస్ట్ లో ఏ ఇంగ్రీడియంట్స్ దొరికితే ఆ ఇంగ్రీడియంట్స్ తోనే కుక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనలాగా మనం ఎలా అంటే మన చికెన్ కర్రీ తీసుకున్నాం ఇవే ఉండాలి అన్నట్టు ఉంటాయి. ఒక 100-200 ఇంగ్రీడియంట్స్ కూడా మనం తగ్గమన్నమాట, ఇంకా యాడ్ చేద్దామని. వీళ్ళ కుజిన్ ఏంటంటే లిమిటెడ్ అనమాట. ఎక్కువగా వీళ్ళు సాల్ట్, పెప్పర్, కొద్దిగా కర్రీ పౌడర్ కొద్ది ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, అంతకు ముందు లేదు. ధనియా పౌడర్ వాడుతూ ఉంటారు. చాలా తక్కువ లిమిటెడ్ అనమాట వీళ్ళ కుజిన్. లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. ఈజీ టు ఫాలో కదా. సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాం అయితే? నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా గార్లిక్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. కుకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంది, అందుకనే కొంచెం కాన్సంట్రేట్ చేస్తూ చూడాల్సి ఉంటుంది యాక్చువల్ గా. అండ్ గార్లిక్ యాడ్ చేసాం. గార్లిక్ తో పాటు కొద్దిగా జింజర్ పేస్ట్. ఓకే, ఓన్లీ జింజర్ పేస్ట్. ఓన్లీ జింజర్ పేస్ట్. ఓకే, గార్లిక్ అయితే చాప్డ్ తీసుకున్నాము, జింజర్ వచ్చి పేస్ట్ తీసుకుంటున్నాము.
సో ఇందులో కొన్ని స్పైసెస్ ఉన్నాయి, అవన్నీ యాడ్ చేసుకుందాం. ఓకే. అండ్ చెప్పాను వీళ్ళు స్పైసెస్ చాలా తక్కువ అని, లిమిటెడ్ అని. సో నేను ఒక్క స్పైస్ దానికి యాడ్ చేశాను. ఓకే. సో దీనికి జనరల్ గా వాళ్ళు చెప్పాను కదా సాల్ట్ అండ్ పెప్పర్ తప్పకుండా కామన్. ఓకే. సాల్ట్ అండ్ పెప్పర్ ఎక్కడైనా యూజ్ చేస్తారు. అవును. సో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే. అండ్ పెప్పర్, వైట్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను. సో వైట్ పెప్పర్ అండ్ కర్రీ పౌడర్ కూడా వీళ్ళు యూజ్ చేస్తారు, ఈ మధ్యలో యూజ్ చేస్తున్నారు కర్రీ పౌడర్. కర్రీ పౌడర్ అంటే మనకి గరం మసాలా జనరల్ గా మన లాంగ్వేజ్ చెప్పాలంటే. సో గరం మసాలా అని చెప్పుకోవచ్చు కదా, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా. సో కర్రీ పౌడర్ అంటే గరం మసాలా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఎట్ ది సేమ్ టైం కొద్దిగా కారం. ఓకే. సో ఆల్మోస్ట్ స్పైస్ అన్ని అయిపోయాయి. ఓకే. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే మన మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. ఓకే. మష్రూమ్స్ కూడా. శ్రీకాంత్ గారు ఎక్కడి వరకు వచ్చింది అయితే మన ప్రాసెస్? మష్రూమ్ యాడ్ చేసాం, మష్రూమ్ కూడా కొద్దిగా కుక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇందులో మన చెర్రీ టమాటాస్ యాడ్ చేసుకుందాం. ఓకే. చెర్రీస్ లాగానే మంచి పుల్లగా ఉంటాయి. సో ఇప్పుడు మన చికెన్ పుల్లగా ఉండబోతుందా? కొద్దిగా పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుందంట. అండ్ ఆనియన్స్ కూడా చిన్నగా తీసుకున్నాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. సో టమాటోస్ కూడా కంప్లీట్ గా అంటే పీసెస్ గా అయిపోవాలా, కంప్లీట్ పేస్ట్ గా అయిపోవాలా? ఒక కుక్ అయిపోతాయి, తొందర కుక్ అయిపోతాయి. ఇవి చాలా టెండర్ గా ఉంటాయి బేబీ టమాటోస్ అనేవి. చెర్రీ టమాటోస్ అంటాం, బేబీ టమాటోస్ అంటాం, స్మాల్ టమాటోస్ అనుకోవచ్చు. సో డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ టొమాటో ఇస్ వన్. అంతే. టొమాటో ఇస్ వన్. సో మనకి ఇప్పుడు నేను ఇందాక అడిగాను కదా కర్రీ అంటే కొంచెం గ్రేవీగా ఉండాలని, ఈ టొమాటోస్ తో వచ్చేస్తుందా మనకి ఆ గ్రేవీనెస్? రాదు, యాక్చువల్లీ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాము. ఓకే. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్ టమాటో ప్యూరీ, లేదనుకుంటే కొద్దిగా వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆ టమాటోస్ మెల్ట్ అయిపోయి అందులోంచి గ్రేవీ వస్తుంది. ఓకే. సో మనం ఇప్పుడు యాడ్ చేద్దామా లేకపోతే రెగ్యులర్ ఈ స్టైల్లో యాడ్ చేద్దాం? వాటర్ యాడ్ చేద్దామా? యాడ్ చేయనా? యాడ్ చేసేయండి. సో ఇది కుక్ అవుతుంటుంది. ఇందులో మనం ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ వేయాల్సింది. ఓకే. సో ఫస్ట్ కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ వీళ్ళు పుదీనా యూజ్ చేస్తారు, కొత్తిమీర యూజ్ చేస్తారు మనలాగానే. ఓకే. అండ్ ఆల్సో యూజ్ పార్స్లే. ఓహో. బట్ మెంతంకూర మాత్రం యూజ్ చేయరండి. చేయరు. వాళ్ళకి మెంతంకూర అంటే తెలియదు యాక్చువల్లీ బేసిక్ గా. ఓకే. సో ఇది కుక్ అవడానికి కాస్త టైం పడుతుందా మనకి? టైం పడుతుంది, ఒక 5 minutes రఫ్లీ. ఎందుకంటే మన టమాటోస్ కుక్ అవ్వాలి, అందులో ఉన్న గ్రేవీ మొత్తం బయటికి ఒక 5 minutes పడుతుంది. ఓకే. సో మనకు ఒక 5 minutes టైం పడుతుంది అంటండి. సో లెట్స్ వెయిట్. ఓకే. సో శ్రీకాంత్ గారు సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనా? కుక్ అయిపోయింది. మన టమాటోస్ అన్ని మ్యాష్ అయిపోయి పల్ప్ అంతా బయటకు వచ్చేసింది. ఓకే. సో స్విచ్ ఆఫ్ చేసుకుని మన లైక్ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నాకు అర్థమైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అంటే అక్కడ పాప మన అన్ని యాడ్ చేశారు, ఆఖరికి పుదీనా కూడా వచ్చింది. ఇంకేమి రావాలి శ్రీకాంత్ గారు అంటే ఏంటి చెప్పేసుకోండి. ఇంకా తెలుసు కదా. సో లాస్ట్లీ ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆఫ్ చేసే ముందు ఒకసారి, మరి ఆఫ్ చేసిన తర్వాత కూడా యాడ్ చేస్తారు. సో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరతో కూడా యాడ్ చేసేసాం కాబట్టి ఇంకా డన్ డిష్. డన్. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. సూపర్ అండి. సో డిష్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే. సూపర్ కాంబినేషన్ విత్ బ్రౌన్ రైస్. అండ్ మన హెల్దీ బార్లీతో కూడా బాగుంటుంది అంటున్నారు కదా? బార్లీతో కూడా బాగుంటుంది. మీరు ట్రై చేశారా? నేను ట్రై చేశాను. బార్లీతో ట్రై చేశారా? నేను బార్లీతో ట్రై చేశాను. నేను రైస్ తిన్ను, సో నేను బార్లీతో ట్రై చేశాను. ఓకే. చాలా కాన్షియస్ అని మాకు తెలుసులేండి, ఇంకా ఇంత కాన్షియస్ అని ఇప్పుడే అర్థమైంది. ఓకే. సో ఫైనల్లీ అగైన్ విత్ కొత్తిమీరతో గార్నిషింగ్. ఆఫ్రికన్ స్టైల్ ఆఫ్రికన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. వావ్. సో చూస్తున్నారు కదండి, వేడి వేడి మన ఆఫ్రికన్ రెసిపీ ఆఫ్రికన్ చికెన్ కర్రీ మన అందరి కోసం సిద్ధమైపోయింది. సో టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆఫ్రికన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, మష్రూమ్ ముక్కలు, చెర్రీ టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, నూనె. ఆఫ్రికన్ చికెన్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు,
చికెన్ వేసి కుక్ చేసుకుంటూ వెల్లుల్లి ముక్కలు అల్లం పేస్ట్ వేసి కలుపుకొని ఉప్పు మిరియాల పొడి గరం మసాలా ధనియాల పొడి కారం మష్రూమ్ ముక్కలు వేసి కుక్ చేసుకుని చెర్రీ టొమాటో ముక్కలు వేసి సరిపడా నీళ్లు పోసుకొని పుదీనా వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆఫ్రికన్ చికెన్ కర్రీ రెడీ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూసేసుకున్నాం కాబట్టి అసలు ఆఫ్రికన్ స్టైల్ అనగానే ఏంటో తెలియకుండా మాటల్లోనే స్పూన్ రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు యమ్మీ యమ్మీ ఈ ఆఫ్రికన్ చికెన్ కర్రీని టేస్ట్ చేసే టైం. చాలా యమ్మీ యమ్మీ, వేడివేడిగా ఉంది. అండ్ ఏదైనా కూడా ఇంకా వేడివేడిగా ఉంటే కాస్త ఎక్కువ తినేయచ్చు. అఫ్ కోర్స్ అన్ని వన్ ఫుల్ బైట్ కి సరిపోయే పీసెస్ ఉన్నాయి అన్ని. అండ్ టేస్ట్ చూసుకున్నట్టయితే స్వీట్నెస్ అండ్ పులుపు టొమాటో పులుపు తెలుస్తుంది. అండ్ మీ కొత్తిమీర ఫేవరెట్ కొత్తిమీర టేస్ట్ కూడా బాగా తెలిసింది. ఎనీవేస్, హడావిడిగా కాకుండా నిదానంగా చేసుకుంటే ఇంత వండర్ఫుల్ డిఫరెంట్ స్టైల్ అండి. అసలు ఆఫ్రికన్ రెసిపీస్ ఇప్పటివరకు మనం పరిచయం చేసామా? ఫస్ట్ కదా, ఫస్ట్ టైం కదా. నేను కూడా చాలా ఫస్ట్ టైం విన్నాను. ఆఫ్రికన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ చాలా డిఫరెంట్ గా ఉందండి. సో అందుకనే అంటున్నాను, చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేట్ చేయాలి. మన రెసిపీస్ అటు ఇటు కొంచెం ఇంగ్రీడియంట్స్ అటు ఇటు అయిందంటే రెసిపీ దెబ్బతినేస్తుంది. సో వన్స్ అగైన్ ఇంత సూపర్ రెసిపీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా youtube.com/ETV Abhiruchi or facebook.com/ETV Abhiruchi కి లాగిన్ అయ్యి ఫాలో అయిపోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ETV Abhiruchi ఛానల్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్. అండ్ మరో వండర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ విజయ్ అండ్ షెఫ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.